నిజామాబాద్ జిల్లా బోధనపట్నం బీటీ నగర్లోని కాలనీవాసులతో కలిసి చాయ్ పే చర్చ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ప్రభుత్వం నుంచి అందే పథకాలు తమకు రావడం లేదని పలు అంశాలను ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని, హామీలను ప్రజలందరికీ వర్తించేలా చేయడం లేదని, స్థానికంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉండకుండా ప్రజలు సమస్యలను పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరకుండా చేస్తున్నాయని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన తీరునే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని, ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని, రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎలాంటి అవినీతి లేకుండా వాల్యుయేషన్ ఇచ్చినట్లయితే నెల రోజుల్లో ఫ్యాక్టరీ తెరిచి కొత్త అధికారులతో ఫ్యాక్టరీ నడిపిస్తానని, యువతకు రైతులకు ఉపాధి కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడపటి ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, ప్రముఖులు నరసింహారెడ్డి, శంకర్, సుధాకర్చారి, దామోదర్, బాలరాజు, గోపికిషన్, ఇంద్రకరణ్, గౌతమ్, కృష్ణ తదితర బీజేపీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. యూనిట్లు ఫ్రీ 200 ఇవ్వని అడిగినరా? 2,500 ఎక్స్ట్రా ఇస్తాడు. మళ్ళా గృహలక్ష్మి అని ఇంట్లో జాగా ఉంటే 5 లక్షలు ఇస్తానడా? 6 లక్షల? ఇవన్నీ ఎవరు వాగ్దానాలు చేసిండ్రు? ఎవరైనా అడిగినరా? ఇవాళ మళ్ళా కనబడకుండా పోతున్నారు. ఎన్ని రోజులు పోతారు? పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది నెల రోజులల్లా. ఈ ఒక్కదానికి జవాబు లేదు. మళ్ళా ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నారు. ఎవ్వడు కూడా అడగలేదు. మోచేతుకు బెల్లం పెట్టిండ్రు. తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ వాళ్ళు మోచేతుకు బెల్లం పెట్టిండ్రు. ఇవాళ వీళ్ళందరి పాపం గరీబోళ్ళ ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ వాడికి ఏమవుతుందో చూద్దాం. దయచేసి అందరినీ కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్క చెల్లెల అన్నదమ్ములు అడుగుతా ఉన్నా, ఒకడు నిజాయితీగా నడిపిస్తున్నాడు దేశాన్ని. నరేంద్ర మోడీ ఒక్కనే నడుపుతున్నాడు నిజాయితీగా. ఆయన ఎంబడి నిలబడుండ్రి. ఇవాళ కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి. కవితను అరెస్ట్ చేయలేదు. ఏమైందండి? అందరు ఆగం పట్టిరు పబ్లిక్ ని. అన్ని వాగ్దానాలు దొంగ వాగ్దానాలు చేసిండ్రు. అన్ని గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు. మోచేతుకు బెల్లం పెట్టారు గరీబులకి. ఇలా కవిత జైలుకు పోయింది. ఎడవైంది దోస్తి. ఎవరిది దోస్తి? ఓవైసీ తోటి నీ దోస్తి. డమ్మి క్యాండిడేట్లు పెడితే సిగ్గు లేకుండా మీది దోస్తి ఓవైసీ తోటి. బంగ్లాదేశ్ లో ఓట్ల కోసం పాకులాడే మీది దిక్కుమాల దోస్తి. రోహింగ్యాల ఓట్ల కోసం పాకులాడే మీరు దిక్కుమాల దోస్తి. ఉన్న గుట్టలన్నీ కబ్జాలు పెట్టిస్తారు వాళ్ళ కోసమే. ఈయన చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. కేసీఆర్ తెరిపిస్తా అన్నాడు. 10 ఏళ్ళు మోసం చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు. ఇప్పుడు మొన్న చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. ఓట్లు వేసుకపోయిండు కదా ఓట్లు. ఇప్పుడు కమిటీ వేసిండు. కమిటీ 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. అప్పుడు చెరుకు ఫ్యాక్టరీ మీద కమిటీ వేసిండ్రు. అందులో కూడా సుదర్శన్ రెడ్డి ఉండే. నరేంద్ర మోడీ తెలుసు కదా రాసిన కప్పు మీద, మనదంతా మోడీ కుటుంబం. 4 కోట్ల ఇల్లు కట్టించి 4 కోట్ల ఇల్లు. 1 కాదు 2 కాదు, దేశం మొత్తం. ఏం చేస్తారు చెప్పాలా నీకు? ఇనుండ్రి మీరందరూ ఊకే మోసపోతుర్రు. మీరు ప్రతి ఎలక్షన్ లో మోసపోతుర్రు. కేసీఆర్ మోసం చేసిపోయిండు. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాడు మోసం చేస్తాడు. 2 లక్షల రూపాయలు ఇస్తాడు ఆయన. 2 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం అవి తెచ్చుకోవాలి. వాళ్ళు ఇన్ని పైసలు వేయాలి, ఇల్లు కట్టియాలి. అట్లా ప్రతి పార్లమెంట్కి సుమారు 95,000 ఇల్లు కడుతున్నారు ప్రతి పార్లమెంట్కి. ఈడ కేసీఆర్ ఆయన పైసలు వేసేది లేదు, తెచ్చేది లేదు, కట్టేది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చిండు, పైసలు తెత్తలేడు, కడతలేడు. కాంగ్రెస్ వాడు చెప్పిన 4,000 రూపాయలు ఎత్తలేడు. 4 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాడు మీకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.